దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన జీవనది ప్రేక్షకులకు మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి అద్వితీయ ఘననామంలో నా ప్రత్యేకమైన వందనములు తెలియచేసుకుంటున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, మీరు చేసే ప్రయత్నాల్లో, మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపారాల్లో ప్రభు మీ చేతి వృత్తులను దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరచాలని, అంతకంటే ప్రాముఖ్యంగా ప్రభు అనుగ్రహించే గొప్ప రక్షణను మీరు పొందుకుని నిత్య జీవానికి వారసులు కావాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ప్రభు తన మాటలను మన వినికిడిలో దీవించినట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కృపా సమృద్ధి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ వినికిడిలో చదవబడిన లేఖన భాగమును మీరు జ్ఞాపకం చేసుకుని, ప్రభువా, నీ పక్షంగా నిలబడినటువంటి నేను వట్టివాడును, ఎందుకు పనికిరానటువంటి నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో తేటగా వారి హృదయాలను తాకే మాటలు నా నోట పలికించండి. వాక్యము మీది, నేను మీ దీన సేవకుడను. మీ పాదములకు తగిలిన ధూళి రేణువును కూడా తాకే యోగ్యత నాకు లేదు నాయన. కృపగలిగిన తండ్రి, నీ మాటలలో ఉన్న సత్యమును సత్యముగా గ్రహించేటటువంటి హృదయమును ప్రతి బిడ్డకు కూడా దయచేసి ఘనత, మహిమ, ప్రభావం ఆరోపించుకోమని తోడై ఉండమని మా ప్రభును, నీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా క్రీస్తు యేసు వారి అద్వితీయ నామంలో స్తుతించి ఆశ్రయించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయంలో 19వ వచనంలో, లేక 31వ కీర్తన 19వ చరణం అని కూడా మరి దీనిని పిలవచ్చు. ఎందుకంటే కీర్తనగా మనము చెప్పుకుంటున్నాం కాబట్టి. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. భయభక్తులు గలవారి నిమిత్తము దేవుడు వారికి దాచి ఉంచాడంట. ఏంటంటది? మేలు. ఇంకొకటి ఏంటంటే, నరుల ఎదుట ఆయనను ఆశ్రయించి వారి నిమిత్తము సిద్ధపరిచి ఉంచాడంట. అది కూడా ఏంటంటే అది మేలు. ఈ లోకములో బిడ్డల కొరకు సంపాదించినటువంటి డబ్బును దాచి ఉంచుతారు, లేకుంటే ఆస్తిని దాచి ఉంచుతారు, లేకుంటే బంగారాన్ని దాచి ఉంచుతారు. వారు పెద్దవారైనప్పుడు వారికి అప్పగించడానికి, వారి వృద్ధాప్యంలో వారికి అప్పగించి వారి ద్వారా వారు ఆదరణ పొందాలని వారు సంపాదించింది వారి బిడ్డలకు అప్పగిస్తారు. కానీ మనలను సృష్టించిన సృష్టికర్త, ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలు ఎలాంటి వారుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు? భయభక్తులు కలిగిన వారుగా ఉండాలని కోరుకుంటున్నాడు. భయము, భక్తి, ఈ రెండు కూడా దేవుని బిడ్డలకు రెండు చక్రాలుగా ఉంటాయి. భయం ఉన్న చోట కొంతమందికి భక్తి ఉండదు, భక్తి ఉన్న చోట కొంతమందికి భయము ఉండదు. కానీ దేవుడు కోరుకునేది భయము ఉండాలి, భక్తి ఉండాలి. విచ్చలవిడి జీవితాన్ని ఆయన అంగీకరించేవాడు కాదు. దేవుడు కోరుకునేది నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అందుకనే కీర్తనల గ్రంథంలో 103వ కీర్తనలో మరి ఒక చక్కని శ్రేష్టమైన మాట మనకు కనబడుతుంది. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 5వ చరణంలో, పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆయన మేలుతో తృప్తిపరిచే దేవుడిగా ఉంటున్నాడు. ఎప్పుడంటే మనము ఆయన యందు భయము, భక్తి రెండు కలిగి ఉన్నప్పుడు. ఆయన ఎంతో గొప్ప దేవుడు, దాచి ఇచ్చేటటువంటి దేవుడు, మేలుతో తృప్తిపరిచే దేవుడిగా ఉంటున్నాడు. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. గొప్ప మేలు సర్వసాధారణంగా మనకు కొంచెమే కనిపించవచ్చు. ఓహో, ఇంతవరకు దేవుడు మనల్ని నడిపించాడు, ఇంతవరకు దేవుడు మనలను
తీసుకుని వచ్చాడు. ఇంతవరకు ప్రభువు మనకు సహాయం చేశారని మనం అనుకుంటాం, కానీ అది ముందుకు వెళ్ళేటప్పటికి ఎంతో మనకి తెలియదు. యెహెజ్కేలుకు ఒక నది దాటాలనేటువంటి ఆ పరిస్థితిని దేవుడు కలిగించాడు. ఆయన ఆ నదిలో నడక ప్రారంభించేటప్పటికి చీలమండలలోతు వచ్చింది. ఇంకో 1000 మూరలు కొలిచి నడవమన్నాడు. మోకాళ్ళలోతు వచ్చింది. మరి 1000 మూరలు కొలిచి నడవమన్నాడు. మొలలోతు వచ్చింది. మరి 1000 మూరలు కొలిచి నడవమన్నాడు. అది గొంతు వరకు కూడా వచ్చింది. ఇంకా 1000 మూరలు కొలిచి నడవమంటే నడవడానికి అవకాశం లేదు. ఏదవలసిన పరిస్థితి వచ్చింది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పది. దేవుని యొక్క ప్రేమకు హద్దులు లేవు. దేవుని యొక్క ప్రేమకు అవధులు లేవు. అందుకని అంటాడు ఒక భక్తుడు, దేవుని యొక్క ప్రేమకు సరిహద్దులు లేవు. దేశానికి సరిహద్దులు ఉన్నాయి, ప్రపంచానికి సరిహద్దులు ఉన్నాయి, లేకుంటే నదులకు సరిహద్దులు ఉన్నాయి. కానీ దేవుని యొక్క ప్రేమకు హద్దులు సరిహద్దులు లేవు. ఆయన యందు భయభక్తులు గలవారికి ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో. మనమే మన బిడ్డలకు ఎన్నో విషయాలలో వారికి మేలు జరగాలని మనం కోరుకుంటాం. సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు, కష్టకాలములో ఆదుకునే దేవుడు, తనకు మొర్ర పెడితే జవాబిచ్చే దేవుడు. నువ్వా నాకు ప్రార్థన చేసేది, నేను నీకు జవాబు ఇవ్వను అనేటువంటి దేవుడు అయినా కాదండి. అంత గొప్ప దేవుని కలిగినటువంటి వారికి, ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని సెలవిస్తున్నారు. మరంత మాత్రమే కాదు, నరుల ఎదుట ఆశ్రయించే వారి నిమిత్తము ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదంట. మనుషుల ఎదుట దేవునిని ఆశ్రయిస్తారు చాలామంది. ఇది గొప్ప అనుభవము. కొంతమంది సిగ్గుపడతారు, కొంతమంది సిగ్గుపడకుండా దేవుని వైపు తమ చేతులెత్తి తమ యొక్క పరిస్థితిని చెప్పుకుంటూ ఒప్పుకుంటూ ఆయన సహాయం కొరకే వేడుకుంటారు. అలా వేడుకున్న వారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని భక్తుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. మరొక మాట కూడా చూద్దాం. చూడండి, 34వ కీర్తన 7వ చరణంలో ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక అనుభవం మనకు కనబడుతుంది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆయన యందు భయభక్తులు గల వారికి సెక్యూరిటీ, గొప్ప సంరక్షణ, తన దూతలను కావలిగా ఉంచుతున్నాడు. ఎన్నో పర్యాయాలు ఆయన బిడ్డలు వారికి తెలియనటువంటి ప్రమాదాల గుండా వెళ్ళవచ్చు. ఎన్నో పర్యాయాలు వారికి తెలియనటువంటి కొన్ని నాశనకరమైన త్రోవల గుండా వెళ్ళవచ్చు. కానీ దేవుడు తన దూతలను పంపి వారికి సంరక్షణ, కాపుదల, కావలి అనుగ్రహిస్తున్నాడు. నిజానికి ఆయన కాపుదల లేకపోతే మనము ఈ రోజున ఈ రీతిగా ఇంత క్షేమంగా ఉండేవారము కాదు. దేవుని యొక్క వాక్యంలో ఉంది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. మరొక భాగంలో కూడా ఉంది, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా తన ప్రజల చుట్టూ ఉంటాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దూతలే మనకు కావలిగా ఉంటారు. చూడండి మరొక మాట కూడా, 115వ అధ్యాయము 13వ వచనం, 115వ కీర్తన 13వ చరణంలో మనకొక భాగం మనకు కనిపిస్తుంది. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. మొదటి భాగములో మనం మేలు గురించి చూసాము. ఆ 2వ భాగములో ఆయన యొక్క సంరక్షణ, దేవుని దూత కావలి ఉండి వారిని సంరక్షించడం చూసాము. 3వ భాగము 3వ మాట ఆయన అనుగ్రహించేటటువంటి ఆశీర్వాదమును గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. పిల్లలు కానీ పెద్దలు కానీ ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు వారిని ఏం చేస్తాడంటండి, ఆశీర్వదిస్తాడు. తప్పకుండా శారీరకంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, లేకుంటే దేవుడు ఇంకా మన సరిహద్దులు విశాలపరిస్తే ఎన్నో రీతులుగా మనం ఊహించినటువంటి సంఘటనలు, మనము తలంచినటువంటి సంఘటనలు మన జీవితంలో జరుగుతాయి. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే
ఆయన ఆశీర్వదించే దేవుడిగా ఉంటున్నాడు. లోకాసు వార్త మొదటి అధ్యాయము 50వ వచనం, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. ఎవరైతే ఆయనకు భయపడతారో ఆయన కనికరము ఒక తరానికి కాదు, తరతరములు ఉంటుందంట. వారి కుటుంబం మీద ఆయన కనికర పడతాడు, వారి పిల్లల మీద ఆయన కనికర పడతాడు, వారి పిల్లల పిల్లల మీద ఆయన కనికరపడే దేవుడిగా ఉంటున్నాడు. దేవుని కనికరం ఎంతో గొప్పది ప్రియులరా. ఈ లోకంలో ఎవరైనా ఒక అధికారి ఆయన మనకు సహాయం చేయాలి, ఆయన మన మీద కనికరపడాలి, మన మీద జాలి పడాలి, మనమంటే ఇష్టపడాలి అని వెళ్ళినప్పుడు ఆయన ముఖం చాటేసుకుంటే, వెళ్ళమ్మా ఈ పని నా వల్ల అవ్వదు, చూద్దాంలే తర్వాత కనిపించు అంటే మనం ఎంతో బాధపడిపోతాం. కానీ సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వశక్తి సంపన్నుడైనటువంటి దేవుడు తన కనికరము తన బిడ్డల మీద, వారి పిల్లల మీద, వారి పిల్లల మీద తరతరములు ఉండేటట్లుగా చేస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే ఆయనకు నీవు భయపడుట వలన, ఆయన యందు భయభక్తులు ఉంచుట వలన. కాబట్టి పాపం అంటే అసహ్యము, ఈ లోకం అంటే అసహ్యం కలిగి, దేవుని మాటకు విధేయత కలిగి, దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున నువ్వు నడుచుకుంటే అదే దేవుని భయం అంటే. పాపం చేస్తూ ప్రార్థన చేసేవారు కూడా ఉన్నారు, పాపం చేస్తూ వాక్యం చదివేవారు కూడా ఉన్నారు. అది దేవుని భయం అనేది అనిపించదండి. అంటే అతని భక్తి ఉంది, భయం లేదు. భయం ఉన్న చోట పాపం ఉండదు. దేవుడంటే భయపడేవారు పాపమును చేయలేరు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయం కలిగి నడుచుకుంటావో, నువ్వు నడిచే ప్రతి చోట దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నా ప్రవర్తనను గమనిస్తున్నాడు, దేవుడు నన్ను తన కనుదృష్టి నా మీద నిలుపుతున్నాడు అనేటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉంటే తెగించి పాపం చేయటానికి ఎప్పుడు కూడా నీవు ఆలోచన చేయవు. అందుకనే నేను దేవునికి భయపడువాడను అనే మాట మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అబ్రహామును గురించి దేవుడు అదే మాట చెప్తున్నాడు. ఆ మోరియా కొండపై బలిపీఠమును కట్టి తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించడానికి బలిపీఠం మీద పెట్టి అతన్ని వధించడానికి కత్తి ఎత్తినప్పుడు ఆకాశము నుండి దేవదూత ప్రత్యక్షమై, అబ్రహమా అబ్రహమా, ఆ చిన్నవాని మీద నీ చెయ్యి వేయకు, నీవు దేవునికి భయపడేవాడు అని దీనివల్ల నాకు తెలియనని చెప్తున్నాడు. దేవునికి భయపడేవారు ఆయన ఆజ్ఞలు గైకొంటారు. అది కష్టమైన, అది ప్రాణహాని అయిన, ప్రాణాలకు తెగించవలసి వచ్చిన ఏమాత్రము వెనుకడుగు వేయరు, వెనుకంజ అసలే వేయరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవునికి భయపడే వ్యక్తి కాబట్టి అతనిని బట్టి ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. అబ్రహామును బట్టి తన యొక్క సంతతి కుటుంబ తరతరాలు కూడా ఆశీర్వదించబడ్డాయి. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నీ కుటుంబంలో దేవునికి భయపడితే నీ తర్వాత నీ కుటుంబ సభ్యులు, నీ బిడ్డల బిడ్డలు అందరూ కూడా దీవెనకరంగా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు. ఆయన కనికరము వారందరి మీద కూడా ఉంటుంది. చూడండి, మరొక మాట కూడా మనం చదువుదాం. 103వ కీర్తన 11వ వచనం, 11వ చరణం చూద్దాం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. భూమిపైన ఆకాశము ఎంతో ఎత్తైనటువంటి రీతిలో ఆకాశము ఉన్నది, కానీ ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉందంట. అంటే లెక్కించలేనంత, వెలకట్టలేనంత, ఊహించలేనంత ఎవరైతే ఆయనకు భయపడతారో వారి పట్ల దేవుడు తన కృపను, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో ఆయన యందు భయభక్తులు గల వారందరి ఎడల, స్త్రీలని లేదు, పురుషులని లేదు, చిన్నవారని లేదు, పెద్దవారని లేదు, యవనస్తులని లేదు, ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి చోటిచ్చి వారి హృదయాల్లో దేవునికి భయపడతారో వారందరి ఎడల కూడా ఆయన కృప అంత అధికముగా కనుపరిచే దేవుడిగా ఉంటున్నాడు. కృప అంటే సంరక్షించేది, కృప అంటే అపాత్రులను పాత్రులుగా చేసేది, కృప అంటే బలపరిచేది, కృప అంటే భయంకరమైన వినాశనము నుండి మనలను
తప్పించేది. మీకు ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళతాను. నోవహు కాలంలో భూలోకము యెహోవా సన్నిధిని చెడిపోయింది. భూమి మీద ఉన్న ప్రజలందరినీ చూశాడు దేవుడు. నోవహు ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడు. దేవుని దృష్టిలో కృప పొందినవాడిగా ఉన్నాడు. ఆయన కృప పొందినవాడు కాబట్టి నోవహు కుటుంబమును కూడా ఆయన వాడకట్టుకోమని జలప్రళయం నుంచి తప్పించి ఒక నూతన శకాన్ని, నూతన ప్రారంభమును, నూతన ఏమంటారంటే జనరేషన్ లేకుంటే నూతనమైనటువంటి జనాంగమును నోవహు ద్వారా ఈ భూమి మీదకి దేవుడు రప్పించాడు. దానికి కారణం ఏంటంటే దేవుడు తన కృపను నోవహుకు అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాటలు నీకు అనుభవించినప్పుడు మాత్రమే నీకు అర్థమవుతుంది. ఆయన కృప ద్వారా మనము ఇటువంటి అనుభవాలన్నీ కూడా మనము పొందుకోగలుగుతున్నాం. మరొక మాట కూడా చూద్దాం. చూడండి, 13వ వచనం. ఇదే 103వ కీర్తన 13వ చరణం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడతాడంట. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే తండ్రి కోపపడవచ్చు, తండ్రి గద్దిస్తాడు, తండ్రి హెచ్చరిక చేస్తాడు, కానీ కఠినంగా శిక్షించేటటువంటి పరిస్థితి కాదు. దేవుని యొక్క కోపము మన మేలు కొరకే, దేవుని యొక్క హెచ్చరిక మన యొక్క క్షేమం కొరకే, దేవుని యొక్క గద్దింపు మన యొక్క దీవెన కొరకే. దానిని మనము వేరొక రీతిలో మనం తీసుకున్నట్లయితే మన నాశనాన్ని, వినాశనాన్ని కోరి తెచ్చుకునే వారంగా ఉంటాం. దేవుని గద్దింపుకు లోబడి మనం దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. ఇక్కడ చెప్తున్న మాట చూడండి, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడతాడంట. ఈ నా కుమారుడు బలహీనుడు, ఈ నా కుమారుడు తన ప్రయత్నంలో సారిగా తూలిపోతున్నాడు. ఈ బిడ్డకు నేను బలం ఇవ్వాలి, ఈ బిడ్డ పట్ల జాలిపడాలి, ఈ బిడ్డను పైకి తీసుకుని రావాలి అనేటువంటి ఆలోచన నీ పట్ల, నా పట్ల ఆయన కలిగి ఉంటాడు. ఎలా ఉంటాడంట? తండ్రి కుమారుల ఎడల జాలిపడినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన జాలిపడే దేవుడిగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవునికి భక్తునికి ఉన్న సంబంధము తండ్రి కుమారుల సంబంధము. భక్తుడు దేవుడు అనడం లేదు అక్కడ. తండ్రి కుమారుల ఎడల జాలిపడినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల జాలిపడతాడంట. అటువంటి జాలిని మనము స్వతంత్రించుకునే వారముగా ఉండాలి. ఆయన జాలి ఆశ్చర్య కార్యాలు జరిగిస్తుంది. ఆయన జాలి మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చూసేవిగా మనకు సమయాన్ని అనుగ్రహిస్తుంది. గమనించండి ప్రియమైనటువంటి వారులారా, 33వ కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 9వ వచనం కూడా గమనించండి. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 9వ చరణం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవే ఆకలి గుణను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన యందు భయభక్తులు గలవారికి ఏ మేలు కొదువై ఉండదంట. కొన్ని పర్యాయాలు అడవిలో ఉన్నటువంటి సింహము అడవికి రాజు అని చెప్తారు. అటువంటి రాజుగా ఉన్నటువంటి సింహపు పిల్లలే ఆకలితో పడుకోవచ్చు. ఒక జంతువుల మీద రీసెర్చ్ చేసినటువంటి ఆ గొప్ప వారిని ఏమంటారో నాకు తెలియదు, కానీ ఆయన ఒక ప్రత్యేకమైన మాట చెప్పాడు. ఒక సింహము ఒక అడవి గేదెను కానీ అడవి దున్నను కానీ దానిపై అటాక్ చేసినప్పుడు, దానిని తినాలని దాని మీద దాడి చేసినప్పుడు కనీసం 10 సార్లన అది ఫెయిల్ అవుతుందంట. అనగా వెంటనే దొరికేదిగా ఉండదు. దానితో పోరాడి 10 సార్లు లేకుంటే కొన్నిసార్లు 15 సార్లు అయినా సరే తన యొక్క ఆహార విషయంలో శ్రమ పడుతుంది. కొన్నిసార్లు ఆ 15 సార్లు ప్రయత్నించినప్పటికీ కూడా అది ఫెయిల్యూర్ అయి వెనక్కి తిరిగి వచ్చేస్తుంది నిరాశతో. అడవికి రాజుగా ఉన్న సింహమే నిరాశకు లోనవ్వచ్చు, కానీ యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదని దేవుడు సెలవిస్తున్నాడు. ఇవి నా మాటలు కాదు,
జీవము గల దేవుని మాటలు. భూమిని ఆకాశమును కలుగు చేసిన అద్వితీయ గొప్ప దేవుడైనటువంటి దేవుని మాటలు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను స్తుతించి ఘనపరిచి ఆయన కొరకే జీవించాలని నేను మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనము ఎన్నో రీతిలుగా బ్రతుకును కొనసాగిస్తున్నాం. కొన్ని పర్యాయాలు పరిస్థితులకు రాజీ పడిపోతున్నాం. భయభక్తులు ఉండడానికి బదులుగా లోకంతో రాజీ పడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లల విషయంలో కానివ్వండి, లేకుంటే మనము ఎవరి ద్వారానైనా మేలు పొందుకోవాలనే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి రాజీ పడిపోతాం. కానీ ఆయన యందు భయభక్తులు నిలిపినట్లయితే తప్పనిసరిగా అది మనకు దొరకదు అని నిరాశ నిస్పృహలు ఎదురైనప్పుడు ఆ మేలు, ఆ దీవెన, ఆ ఆశీర్వాదం మనలను వెతుక్కుంటూ వస్తుంది. కనుక ఎప్పుడు కూడా దేవుని వైపే మన కరదృష్టి ఉంచినప్పుడు, దేవుని సన్నిధిలో మనం భయభక్తులు కలిగి నడుచుకున్నప్పుడు, మన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నప్పుడు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును కానీ ఆయన యందు భయభక్తులు గలవారికి ఏ మేలు కొదువై ఉండదని సెలవిస్తున్నాడు. ఆయనే యోధా గోత్రపు సింహంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పిల్లలముగా మనం ఉన్నాం. కాబట్టి నిన్ను ఆకలితో ఉంచు ఆయన చిత్తము కానే కాదు. నిన్ను తృప్తిపరుస్తాడు. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచే దేవుడు. మరంత మాత్రమే కాదు, దీర్ఘాయువుతో నిన్ను తృప్తిపరిచే దేవుడు, మేలులతో నిన్ను తృప్తిపరిచే దేవుడు. కనుక ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడవాలని నీకు మరొకసారి మనవి చేస్తున్నాను. ఆఖరిగా మరొక వచనాన్ని మనం చదువుకుందాం. 33వ అధ్యాయము 19వ వచనాన్ని గమనించండి. కీర్తనల గ్రంథము 33వ కీర్తన 19వ చరణం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచుచున్నది. దేవుని దృష్టి ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద ఉంటుందంట. ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటారో వారి మీద ఉంటుందంట. చాలాసార్లు చాలామంది వివాహాల్లో వారి బంధువుల కోసం, వారి స్నేహితుల కోసం నిరీక్షిస్తూ ఉంటుంటారు. అయ్యే మా మేనమామ రాలేదు, లేకుంటే మా తోడల్లుడు కనిపించడం లేదు అని ఆ జనాలలో ఆ వ్యక్తులను గమనిస్తూ ఉంటుంటారు. ఆ వ్యక్తి కనబడగానే ఆ వ్యక్తి మీద వారి యొక్క కనుదృష్టి నిలుపుతారు. ఆ పేరుతో అతను పిలిచి, అరే రాజు, నీకోసం కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నాను, రా ఇక్కడున్నావేంటి నువ్వు అని చెప్పి వారి మీద చెయ్యి వేసి తీసుకుని వారికి కావలసినటువంటి మంచి మర్యాదలు చూస్తారు. కానీ దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి మాట ఇక్కడ మన కొరకే రాసి ఉంచాడు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానంగా మనకు కనబడుతుంది. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన కనుదృష్టి నిలుస్తుందంట. నువ్వు సింహముల గుహలో ఉన్న ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది. మండుచున్న అగ్ని గుండములో ఉన్న ఆయన కనుదృష్టి నీ మీద నిలుస్తుంది. లేకుంటే భయంకరమైన అరణ్యములో ఒంటరిగా ప్రయాణము చేస్తున్న ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది. ఆయన కనుదృష్టి నీ మీద ఉంటే నీకు కలిగే క్షేమం ఏంటని నువ్వు అనుకుంటున్నావా? అగ్ని జ్వాలలు నిన్ను కాల్చకుండా కాపాడేది ఆయన కనుదృష్టి. సింహములు నిన్ను తాకకుండా కాపాడేది ఆయన కనుదృష్టి. భయంకరమైన మృగములు లేకుంటే వేరే క్రూర ఆ విషసర్పాలు నీకు హాని చేయకుండా కాపాడేది ఆయన కనుదృష్టి. ఆయన కనుదృష్టి తన బిడ్డలపై ఉంటుంది, తన ప్రజలపై ఉంటుంది. ఆయన యందు భయభక్తులు కలవారి మీద ఉంటుంది. కనుక ఆయన యందు భయము భక్తి కలిగి ఆయన మహిమకరంగా జీవించాలని ఈ మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. ఇంతవరకు మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం. దాచియించున్న మేలు ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన ఇస్తాడని, నరుల ఎదుట ఆయన ఆశ్రయించిన వారికి దాచించినటువంటి మేలు, సిద్ధపరిచిన మేలు ఇస్తాడని మనం చెప్పుకున్నాం. అలాగే ఆయన దూత కావలి ఉండి తన యందు భయభక్తులు గల వారిని కాపాడుతుందని మనం చెప్పుకున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన యందు భయభక్తులు గల వారి మీద
ఆయన కరికరము తరతరములు ఉంటుందని కూడా మనం ధ్యానం చేసాం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో ఆయన యందు భయభక్తులు గలవారిపై ఆయన యొక్క కృప అంత అధికముగా ఉంటుందని మనము ధ్యానం చేశాం. అంత మాత్రమే కాదు, తండ్రి కుమారుల జాలి పడినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు గలవారి మీద ఆయన జాలిపడే దేవుడని మనం ధ్యానం చేశాం. 33వ కీర్తన 19వ చరణంలో యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద నిలుచుచున్నది అని మనము చదువుకున్నాం. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఈ అంచె దినములలో ఈ యొక్క భయంకరమైనటువంటి ప్రభు యొక్క రాకడ దినములలో భయమును భక్తిని కాపాడుకుంటూ నీతియుక్తమైన జీవితం జీవిస్తూ ఆయన రాకడ కొరకై కనిపెట్టాలని, ఆయన వాగ్దానములు, ఆయన ఇచ్చినటువంటి గొప్ప ఆదరణను, ఆయన ఇచ్చినటువంటి వచనాలను మన జీవితంలో స్వాధీనపరుచుకుని ఆయన మహిమ కొరకై జీవించాలని ఈ మాటల ద్వారా హెచ్చరిక చేస్తూ నేను ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు మన ఆత్మీయ క్షేమం కొరకు ప్రభు దీవించునుగాక. ఆమెన్. చిన్న మాట ప్రార్థన చేసి నేను ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీ కృపా సంపత్తిని బట్టి జీవనది అనే ఈ కార్యక్రమమును కొనసాగించుటకు నీ బిడ్డలైన వారిని మీరు ప్రేరేపించి స్పాన్సర్లుగా మీరు ఏర్పాటు చేసి దేవా మరి ముందుకు నడిపిస్తున్నారు. అందుకొరకే నీకు స్తోత్రాలు నాయనా. ఈ సమయంలో ప్రకటించబడిన వాక్యమును మీరు జ్ఞాపకం చేసుకుని ఈ కార్యక్రమం ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరూ కూడా నీ యందు భయభక్తులు నిలిపి తద్వారా వారికి కలిగే మేలులు, వారికి కలిగేటటువంటి సమస్తమును వారు స్వాధీనపరుచుకుని సమృద్ధి అయిన జీవితంను వారు జీవించటానికి నీ కృపను వారి పట్ల విస్తరింపచేయమని అడుగుచున్నాం. ఒకవేళ వారికి శారీరక బలహీనతలు ఉంటే స్వస్థపరచండి నాయన. వారి కుటుంబంలో వివాహం కావలసిన బిడ్డలుంటే వివాహాలు జరిగించండి. దేవానికి స్తోత్రాలు. ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు ఉంటే సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించండి. అప్పుల బాధల నుండి నీ బిడ్డలను విడిపించి మీ నామన మహిమ తెచ్చుకునండి. మరి ప్రాముఖ్యంగా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నీ చిత్తమును బట్టి వారి పక్షంగా మార్గాలు తెరిచి వారు చదువుకున్న చదువులకు ప్రభువా తగిన ఉద్యోగాలు నీ బిడ్డలకు అనుగ్రహింపచేయమని అడుగుచున్నాం. మీరు చేసిన సమస్త కృపలను బట్టి, మేలులను బట్టి మీకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం ఆరోపిస్తూ మా కొరకే త్వరలో రాబోచున్న క్రీస్తు యేసు వారి అద్వితీయ నామంలో ఆశ్రయించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్.